అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని తన తండ్రి పేరున ఏర్పాటు చేయబడిన ఆదినారాయణపురం మత్స్యకార గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి గ్రామస్తులు పలికి సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆచార్య సంప్రదాయాలతో అనుసరించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పంచకట్టుతో అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామానికి చేరుకున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి స్థానిక కాపులు అభిమానులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలికి సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరాజు బాలకృష్ణరాజు, ఏటపల్లి శేఖర్ రెడ్డి, పప్పు సుధాకర్, అన్వేషు తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కాపులకు, పెద్ద మనుషులకు ఈ పోలేరమ్మ ఈరోజు పొంగళ్ళలో భాగం పంచుకున్న సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సంవత్సరం మనం పోలేరమ్మ ఉత్సవం భారీగా చేయకపోయినా భారీగా చేస్తే సందడి తప్ప ఇంకేం లేదు. ఈరోజు మీరు చేస్తున్న పూజ కార్యక్రమం దేవుడి దగ్గర భక్తితో ఈ కార్యక్రమం చేసుకుంటే ఖచ్చితంగా ఆ పోలేరమ్మ మన గ్రామంలో ప్రతి ఒక్కరిని సుభిక్షంగా కాపాడి వారి కుటుంబ అభివృద్ధి కోసం ఆమె యొక్క కరుణ కటాక్షం మన మీద ఉంటుంది. ఆ పోలేరమ్మ వచ్చిన రోజుల నుంచి మా ఊర్లో మీకు తెలియదేం లేదు. అల్లూరులో పోలేరమ్మ అంటే ఎంత గొప్పగా చేసుకుంటున్నాం. అదే రకంగా మీరు కూడా పెట్టిన రోజు మేము కూడా ఇప్పుడే సమయంతో ఉన్నా, ఇంత మాత్రం చేస్తారా వీళ్ళు, అమ్మని వదిలేస్తారేమో, విగ్రహం కట్టున్నామే అని ఆలోచించాం. అయినా కానీ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మీ గ్రామంలో ఇది నిర్వహిస్తూ అమ్మని నిర్లక్ష్యం చేయకుండా బాగా ఆమె యొక్క నాటలో మీరందరూ బాగుపడాలని, గ్రామం అభివృద్ధి చెందాలని, గ్రామం తగాదాలు ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి గ్రామం అభివృద్ధి చెందాలి, మీరందరూ బాగుపడాలి. మన ఆదినారాయణపురం అంటే ప్రతి ఒక్కరూ పైకి చూసేటట్టున్నారు, మనం కింద చూడకూడదు. అందువల్ల మీరందరూ వీక్షంగా ఉండాలని మిమ్మల్ని ఈ శుభ సందర్భంగా మిమ్మల్ని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సుఖం చరం తిష్టంతు శ్రీం వషడవౌషడు స్వాహా స్వధా నమః. నమస్కారం. అట్లా ఆలోచించిపోతేనే మనకి ప్రతి ఒక్క నామం అనేది మన బడులు
ఆదినారాయణపురం అనేది మనం నేర్పించుకున్నామంటే ఒక సబ్జెక్ట్ అనేది ఎట్లా మనం గ్రామ వాస్తవంగా ఆదినారాయణపురం గ్రామ వాస్తవం అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఆ బిరుదు అనేది దేనికి పెట్టుకున్నామంటే కొంచెం మీరు కూడా ఆలోచించాలి. వృష్టి రాజబాధాని సర్వ ఉపద్రవ శాంత్యర్థం స్వామినః అనుగ్రహేణ అప్పుడు